సో ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో వెస్ట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కింగ్ అని కూడా చెప్తుంటారు ఆయన్ని. ఇంత సాధించినా కానీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన సక్సెస్ఫుల్ జర్నీ లీడ్ చేస్తున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో గుప్తా రియల్టీస్ ఓనర్ శ్రీనివాస్ గుప్తా గారు. శ్రీనివాస్ గుప్తా గారు నమస్తే. నమస్తే అండి. ఏమనిపిస్తుంది 60 రూపాయలకి ఒక గజం ఇంటింటికి పోయి డోర్ కొట్టి కొనుక్కోండి అని అడిగిన శ్రీనివాస్ గుప్తా గారి జర్నీ, ఇక్కడ కూర్చున్న శ్రీనివాస్ గుప్తా గారికి ఏమనిపిస్తుంది ఇవన్నీ? అంతకు ముందు కూడా నేను 2-3 వ్యాపారాలు చేసి ఉన్నాను. కొరియర్ సర్వీసు నడిపించాను. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ ఇట్లాంటి ఏం లేవా మీకు అసలు? ఫోటోలో ఎలాంటి బెదిరింపులు? అంటే ఈ ల్యాండ్ వదిలిపెట్టమని ఒక పొలిటీషియన్ చాలా ప్రెషర్ తీసుకొచ్చిండు. చాలా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది నువ్వు వదలకపోతే నీకు బతుకు లేదన్న చంపేస్తాం రేంజ్లో ఆయన మంచిగా. ఇప్పుడు మీ బోర్డు పీకేసిన దాఖలాలు లేవా? రెండో ఉన్నాయి అవన్నీ మళ్ళీ వాళ్ళ భయపెట్టి ఎమ్మెల్యేలా మినిస్టర్లా? ఒక నిజం చెప్పండి, హైదరాబాద్ లో ఉన్న టాప్ రియల్టర్స్ కావచ్చు, గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి వస్తే నెత్తిన పన్నీరు పోస్తారు అనుకుంటే ఇంకొకలాగా అయిపోయింది అనే మాట వాస్తవం. నిజంగా చెప్పండి. ఇప్పుడు ఈ రాజకీయ కోణం ఎట్లా ఉంటుందంటే, ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు 6 నెలలు మార్కెట్ ఆగిపోతుంది. ఏ గవర్నమెంట్ బాగా నచ్చింది మీకు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుందా రియల్టర్స్ కి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుందా? ఓపెన్ గా చెప్పాలంటే ఎవరు చేయగలిగే మంచి చేశారు. మీ ఊరు డెవలప్మెంట్ ఏమైనా చేశారు? ఈ స్థాయికి వచ్చారు మీరు? కొద్దిగా ఊరంతా భోజనాలు పెట్టాను. 3000 మంది. జేబులో ఎంత వేసుకొని వచ్చారు ఊరి నుంచి? 20 రూపీస్ 15 రూపీస్ వేసుకొని వచ్చి అంతే. ఒక బ్యాగ్ తీసుకొని వచ్చిన. ఎవరైతే మా ఊరు ఆయన నన్ను రమ్మన్నాడో, నేను అటు ట్రైన్ దిగి వస్తుంటే అటు డోర్ వేసి చూసి అందులో నుంచి వాళ్ళ ఇంటి పైకి ఎక్కి పడుకున్నా. కుక్కలు వచ్చి నా బట్టలు లాగేసి కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఒక గొప్ప మానవత్వం, మంచి మనసున్న మనిషి అని చెప్పవచ్చు. ఎందుకంటే 1998లో 2 ఎకరాలతో తన జర్నీ స్టార్ట్ చేసి 60 రూపాయల గజంతో ఇన్ని సంవత్సరాల జర్నీ అనేది ఆషామాషి కాదండి ఒక వ్యక్తికి. అది కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వెస్ట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కింగ్ అని కూడా చెప్తుంటారు ఆయన్ని. ఇంత సాధించినా కానీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ 10 మందికి అవైలబిలిటీ ఉంటూ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ తనదైన శైలిలో తన సక్సెస్ఫుల్ జర్నీ లీడ్ చేస్తున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో గుప్తా రియల్టీస్ ఓనర్ శ్రీనివాస్ గుప్తా గారు. శ్రీనివాస్ గుప్తా గారు నమస్తే. నమస్తే అండి. సో నిండుగా ఉన్నారు అలా కూర్చొని, బొట్టు పెట్టుకొని, వైట్ షర్ట్ వేసుకొని. ఇలానే స్టార్ట్ చేశారా జర్నీ? అప్పుడు కూడా 25 ఏళ్ళ నుంచి ఉన్నా సార్. కొంచెం రియల్ ఎస్టేట్ అంటే కొంచెం మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత మంచి కోటు గీటు బ్లేజర్స్ వేసి హడావుడి కొంచెం స్థాయికి అయితే వచ్చాను కనుక ఇదే పద్ధతి. అంతే. అలానే అలా ఉంటేనే జనం నమ్ముతారు వీళ్ళు పెద్ద కంపెనీ అని. ఉంటాయి కదా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి, కానీ నేను నిన్న మొన్న రాలేదు సార్. 25 ఇయర్స్ దాటిపోయింది. అప్పుడు నమ్మడం అనేది చాలా గొప్ప విషయం. అవును. ఇప్పుడు జనాల్లో డబ్బు ఎక్కువైపోయింది, సంపాదన ఎక్కువైపోయింది, అందరి దగ్గర డబ్బు ఉంది. 20 ఏళ్ల క్రితము చాలా తక్కువ మంది దగ్గర డబ్బు ఉంది. అప్పుడు చాలా తక్కువ మంది, 100 మందిని కలిసి రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కరు కూడా నమ్మేవాళ్ళు కాదు. అవును. వాళ్ళు ఎవరైనా పెట్టాలనుకున్నా 1 లక్ష, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఉండేది. అప్పుడు ఇంత కోట్లు టర్న్ ఓవర్ లేదు. అంటే ఆ స్టేజ్ నుంచి అలాంటి వ్యక్తులందరితోని నమ్మకంగా వ్యాపారం చేసి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించినా నేనే సర్వే చేయించి, నేనే ఫెన్సింగ్ చేయించి, మొత్తం లీగల్ చూపించి, రిజిస్ట్రేషన్ చేయించేదాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పించేవాడిని. అప్పుడు మేము లేఅవుట్ చేసినప్పుడు కూడా 99లో బానూరు దగ్గర 2 ఎకర్స్ లేఅవుట్ చేస్తే, ముందు లేఅవుట్ తయారు చేసి రాళ్ళు బాతి నంబర్ వేసి గ్రామ పంచాయతీ లేఅవుట్లో అమ్మడానికి వెళ్తే ఒక్క ప్లాట్ కూడా ఎవరు కొనలే. ఓకే.
చాలా మంది దగ్గరికి డోర్ టు డోర్ కూడా నేను వెళ్ళినా. మీరే పాంప్లెట్లు ఆ. తీసుకెళ్ళి నేనే నా స్కూటర్ మీద వెళ్ళి ఇంటింటికి పోయి Hmm. ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొనకపోతే మళ్ళీ దాన్ని ఇన్స్టాల్మెంట్ కింద కన్వర్ట్ చేసి స్కీమ్ పెట్టి 40 నెలలు స్కీమ్ ద్వారా అమ్మి 60 రూపాయలకి 60 రూపాయలకి గజం. ఆ, 60 రూపాయల గజము 250 గజాలు. ఆ, ఆ 15,000లో 40 ఇన్స్టాల్మెంట్ చేసి ఆ ఇన్స్టాల్మెంట్ నెల నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని పాస్బుక్ లో రాసి ఇచ్చి 30 నెలలు దాటంగానే రిజిస్ట్రేషన్స్ చేయడం ఉమ్, స్టార్ట్ చేసి అట్లా చేసినాం. ఉమ్, కాబట్టి ఎవరు కొంటారు, ఎవరు కొనరు, ఎవరు నమ్ముతారు అనేది అంతా చూసుకుంటూ వచ్చినాం అనమాట. అట్లా ఇప్పుడు నేనప్పుడు 100 రూపాయలు 200 300కు అమ్మిన ప్లాట్లన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఈ రోజు 20,000 నుంచి 40,000 దాకా పోయింది. ఉమ్, చాలా మందికి ఇప్పించిన. ఎవరి దగ్గర 50,000 ఉందంటే తీసుకుపోయి ఏదో గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ కొని ఇచ్చేవాడిని. అప్పుడు గుడ్డిగా కొన్నవన్నీ కూడా 100 రెట్టు 200 రెట్టు దాకా కూడా పెరిగింది. అవును. కొల్లూరులో గ్రామ పంచాయతీ లేఅవుట్లలో 2006, 7, 8లో 400, 500కు గజం ఇప్పిస్తే ఈ రోజు 50,000 నుంచి 70,000 నడుస్తుంది. అసలు హైదరాబాద్ లో మినిమం 50,000 లేదు అక్కడ. లేదు. ఉమ్, దట్టు ఇప్పుడు అక్కడ రింగ్ రోడ్ వచ్చింది కదా, ఇంకా చాలా పెరిగిపోయింది. Hmm. లిటిగేషన్స్ కూడా పెరిగినాయి. కాకపోతే కొన్ని మనం సెలెక్టెడ్ లేఅవుట్స్ లో ఇప్పించినాం. అవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. బానూరు, నందిగామ, ఇస్నాపూర్, రుద్రారం, పటంచెరు, ఇంద్రేశం, ఐనోల్ ఈ ఏరియా అంతా కూడా శంకర్పల్లి, చేవెళ్ళ వరకు కూడా Hmm. చాలా వరకు 20 ఏళ్ళు బిజినెస్ చేసిన. ఉమ్. మాక్సిమం ఈ ఏరియాలోనే. సో రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుందంటే అన్ని బాగుంటేనేమో అపర కుబేరుని చేస్తాయి. ఏదైనా తేడా వచ్చిందంటే పాతలానికి దొక్కేస్తారా, వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. ఓకే, ఒక్క దగ్గర మోసపోయినా అల్టిమేట్ గా నేను మోసపోతే నా కస్టమర్ మోసపోయినట్టే, అంతే. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు మోసపోయినట్టే. ఉమ్, అయినా ఒకటో రెండో ఇన్సిడెంట్లు, కొన్ని 100 ప్లాట్లు 1000 ప్లాట్లనే చెప్పుకోవాలి ఓకే. కొని ఇప్పించిన నేను. Hmm. దాంట్లో కొన్ని జరిగినాయి కూడా. అప్పట్లో డాక్యుమెంట్స్ మీద ఫొటోస్ అవన్నీ ఉండేవి కావు కదా. 83, 85లో ఉన్న డాక్యుమెంట్ల మీద జరిగినా కూడా ఏం చేసినంటే ఆ ప్లాట్లకు నేను మళ్ళీ వేరే ప్లాట్ కొనిచ్చి ఆ వెనక్కి తీసుకొని వాళ్ళకి మళ్ళీ ప్లాట్ టు ప్లాట్ ఇచ్చిన. సో శ్రీనివాస్ గుప్తా గారికి హైదరాబాద్ సరౌండింగ్స్ లో 12,000 ఎకరాలు ఉందంట. ఎలా సంపాదించారు సార్? అమ్మో, ఈ మాట వింటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి రేపే మా ఇంటి మీద పడతారు. ఇలా సింపుల్ గా ఉంటే ఎవరు గుర్తుపట్టరు అని చెప్పేసి ఇలానే ఉండిపోతున్నారా? ఉంది, పర్వాలేదు, మన వరకు ఉంది కానీ అంతే. సో ఫ్లాటింగ్ 12,000 ఎకరాలకు చేశారా? చేయలేదు. ప్లాటింగ్ ఈ మధ్యనే, అంటే ఒక 7-8 ఇయర్స్ నుంచే నేను లేఅవుట్స్ చేస్తున్నాను. అంతకుముందు మొత్తం ఇప్పుడు మీకు 10 ఎకరాల ల్యాండ్ కావాలనుకోండి, నేను వెళ్ళి ల్యాండ్ చూసి మీకు ఇప్పించేవాడిని. ఓకే. ఈ మధ్య ఏంటంటే కన్స్ట్రక్షన్ ఒక 10 ఇయర్స్ అవుతుంది. కన్స్ట్రక్షన్ లేఅవుట్ డెవలప్మెంట్ 5-6 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక 27 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్ కు పోచారంలో చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు జైరాబాద్లో ప్రాజెక్ట్ చేస్తున్నాము, సంగారెడ్డిలో ఒకటి చేస్తున్నాము. నెక్స్ట్ అప్కమింగ్ మహబూబ్ నగర్, జోగిపేట, వికారాబాద్లో కూడా 3 ప్రాజెక్ట్, దాదాపు 350 ఎకరాలు 5 ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాము. సో వన్ మ్యాన్ షో అన్నమాట. అంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ గా కంపెనీ చూసుకోవాల్సింది మీరే కదా. నేనే చూసుకోవాల్సింది, నేనే. కంపెనీ కూడా నాదే. అఫీషియల్ పార్ట్నర్ కూడా ఎవరు లేరు. ఫ్యామిలీ ఫారం ఇది. ఎవరైతే నన్ను నమ్మి అప్పటి నుంచి డబ్బులు పెట్టుకుంటూ వస్తున్నారో వాళ్ళు ప్రాజెక్టులకు వాళ్ళు కూడా కొంత డబ్బులు పెట్టుకుంటారో, లాభం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత కలిపి ఇస్తాం. అట్లా ఏమనిపిస్తుంది 60 రూపాయలకి ఒక గజం ఇంటింటికి పోయి డోర్ కొట్టి నేను ఒక వెంచర్ వేసాను 60 రూపాయల గజం కొనుక్కోండి అని అడిగిన శ్రీనివాస్ గుప్తా గారి జర్నీ చూస్తుంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న శ్రీనివాస్ గుప్తా గారికి ఏమనిపిస్తుంది? ఇవన్నీ లైఫ్ లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. అంతకు ముందు కూడా నేను 2-3 వ్యాపారాలు చేసి ఉన్నాను. కొరియర్ సర్వీస్ నడిపించున్నాను. సిటీలో ఒక 6 బ్రాంచ్లు పెట్టి నడిపించిన. కొద్ది రోజులకు ఆ బిజినెస్ పోయింది, ఆ మార్కెట్ ఒత్తిడికి. అప్పుడంతా కొరియర్ మీద అవగాహన లేక తర్వాత శ్రీరామ్ చిట్ ఫండ్స్ లో, శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ గా చేరినాను. చాలా మందితో చిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవన్నీ వేయించినాం. తర్వాత LIC ఏజెంట్ గా చేరినాను. ఆ క్రమంలోనే పబ్లిక్ తో కనెక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యి డోర్ టు డోర్ పోవడం, 100 మందిని కలవడము. అప్పుడే నేను ఈ రియల్ ఎస్టేట్ కు రావడం జరిగింది అనమాట. దీంట్లోకి వచ్చినాక ఈ రోజు దాకా కూడా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో? అంటే మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు అక్కడ, బాషెట్టి అశోక్ గారు అని, అమీన్పూర్ లో వారు వ్యాపారం చేసేవాళ్ళు. ఆయన దగ్గర నేను యాక్చువల్గా చిట్టు వేయించడానికి వెళ్ళిన. పోయిన తర్వాత క్రమంలో రోజు ఆయన రమ్మనే కొద్దీ
కొద్ది రోజులు ఆయనతో పోయి అక్కడ నాకు అలవాటై ఇంకా అటు నుంచి ఇటువైపు వచ్చిన. ఓకే. ఆయన దగ్గర కొద్ది రోజులు రోజు పోయి గంట 2 గంటలు కూర్చోవడం, ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు తెలుసుకొని ఇంకా నేను ఓన్గా బయట డీలింగ్ చేయడం, ల్యాండ్స్ ఇప్పియడం, కమిషన్ బేసిస్లో ముందు ఎవరికో ప్లాట్ ఇప్పిస్తే 5,000 10,000 వచ్చేది. ఆ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేనే కొనుక్కొని అమ్మడం. అట్లా భానూరులో లహరి రిసార్ట్స్ 2004లో హరిబాబు గారు స్టార్ట్ చేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఒక 40,000 గజాలు నేను ఒక తక్కువ రేటుకు మాట్లాడుకొని నేను ఒక కారు తీసుకొని కస్టమర్లకు చూపించి ఆ రిసార్ట్ చూపించి వారి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసిన. ఓకే. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పటాన్ చెరువు, లింగంపల్లి, షేర్లింగంపల్లి కొంచెం ముందుకెళ్తే ఈ ఏరియాలలో రియల్ ఎస్టేట్ చేయడం చాలా కష్టం. వెస్ట్ హైదరాబాద్ లో ఎక్కువ ల్యాండ్ కబ్జాలు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేలే భూ బకాసులని మనం మీడియాలో చూస్తూనే ఉంటాం. మింగేస్తుంటారు 100 ఎకరాలు ఇక్కడ, చెరువులు ఏది ఉండదు ఇక్కడ. వాళ్ళు ఈ ఏరియా ఏంటంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ ఇట్లాంటి ఏం లేవా మీకు అసలుకి? వాళ్ళని మేము అందరినీ కలుపుకొని వాళ్ళకి ముందే కలుసుకొని ఏదో పండుగలకు కలవడం, బాధలు చెప్పుకోవడం, వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. లోకల్ కాబట్టి అందరు గుర్తుపడతారు. ఇప్పుడు శంకర్పల్లిలో, పటాన్ చెరువులో, సంగారెడ్డిలో ఉన్నంత ల్యాండ్ లిటికేషన్ తెలంగాణలో ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. ప్రైమ్ ఏరియా, రింగ్ రోడ్, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్, 666 ఇవన్నీ రావడంతో వాళ్ళు ముందే ఎక్కడ తక్కువకి వస్తుంది, దేంట్లో లిటికేషన్ ఉంది చూసుకొని కొనుక్కుంటారు. మేము అసంటి దాంట్లోకి అసలు పోము. క్లియర్ ల్యాండ్ ఉంది, లీగల్ చూసుకున్నాము, ఫెన్సింగ్ వేసుకున్నాము, బోర్డు పెట్టుకున్నాము, నలుగురితో కనుక్కొని పేపర్లో వేసి తీసుకుంటాం, కస్టమర్ కు అమ్మేస్తాం. ఎప్పుడు బోర్డు పీకేసిన దాఖలాలు లేవా? 1-2 ఉన్నాయి. అవన్నీ మళ్ళీ భయపెట్టి ఎమ్మెల్యేలా, మినిస్టర్లా? పొలిటీషియన్స్ భయపెట్టి ఏదో చేస్తారు. తర్వాత మనం వెళ్ళి మాట్లాడుకొని డాక్యుమెంట్ చూపించుకొని ఏదో స్టెప్ మేమే తగ్గి సమర్పించుకొని ఇంకా అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసి అందులో నుంచి మన చెయ్యిని బయటికి రాయి కింద నుంచి లాగేసుకున్నాం. ఈగో సాటిస్ఫై కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారా? అంత పెద్దదే ఏం లేదు. అంత పెద్ద లిటికేషన్, అంత పెద్ద డీల్స్ ఏం చేయలేదు. ఏదో వాళ్ళు అడిగినా ఇది లేదు, ఇబ్బంది ఉంది, అదో ఏదో చెప్పుకొని ఏదో కొంత చేసుకొని బయటపడ్డాం. అట్లా అంటే మనను బట్టి కూడా ఉంటారు వాళ్ళు. ల్యాండ్ కబ్జా చేసినా, వాళ్ళు ఏది చేసినా ఎదుటి వ్యక్తి మన రియాక్షన్ బట్టి యాక్షన్ ఉంటుంది. మనం తగ్గి మాట్లాడుకొని, ఎందుకంటే నేను డ్యామేజ్ అయితే నా కస్టమర్ డ్యామేజ్ అవుతాడు. ఒక వ్యక్తి దగ్గర ఒక 4 కోట్లు తీసుకుపోయి ఒక ల్యాండ్లో పెడితే అది లిటికేషన్ అయింది అనుకోండి, అందులో నేను క్రష్ అయిపోతే ఆటోమేటిక్గా నా ఇన్వెస్టర్ ఆయన వాళ్ళతోనే నేను బతుకుతున్నాను, వాళ్ళ డబ్బంతా పోతుంది. అందుకే ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ అయ్యి బయటపడ్డాం. 1-2 ఇష్యూస్ తప్ప నాకు ఎక్కడ రాలేదు. చాలా. ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటాయి మీకు మీ జర్నీలో? 1-2 అంతగా ఏం రాలేదు. ఎందుకంటే ఎలాంటి బెదిరింపులు అంటే ల్యాండ్ వదిలిపెట్టమని. ఓకే. ఇప్పుడు మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, ఒక కొల్లూరులో ల్యాండ్ నేను అగ్రిమెంట్ చేసుకున్నా, ఇంకో ఇన్వెస్టర్ దగ్గర పోయి డబ్బు తెచ్చుకున్నా, ఆయన డబ్బు ఇచ్చే అగ్రిమెంట్ చేసుకున్నా, ఏదో కొంత నేను పెట్టుకున్నా. తర్వాత అది వదిలిపెట్టమని ఒక పొలిటీషియన్ చాలా ప్రెషర్ తీసుకొచ్చిండు. చాలా చాలా అంటే చాలా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది నువ్వు వదలకపోతే నీకు బతుకులేదన్న చంపేస్తాం రేంజ్లో ఇంచుమించుగా అలాంటిది చేస్తే మాట్లాడి మేము సెటిల్ చేసుకున్నాం. కొంత ల్యాండ్ ఆయన కొనుక్కున్నాడు, కొంత మేము కొనుక్కున్నాం. ఓకే. అందుకని ఇంకా అప్పటి నుంచి చాలా జాగ్రత్త తీసుకొని అందులో ఎవరున్నారు అదంతా ఇంకా కూడా అవన్నీ లెసన్స్ మనకి, అవన్నీ రోజు చూసుకుంటూ. ఎలా అలాంటి పరిస్థితుల్లో చాలా సున్నితంగా ఉంటారా, లేకపోతే మీరు కూడా తగ్గేదే లేదు? నేను తగ్గుతాను. అవునా? నేను ఎప్పుడైనా తగ్గుతాను. అవునా? నేను ఎప్పుడు ఒక స్టెప్ తగ్గి పని చేయించుకుంటా, అవతల వాళ్ళ మెప్పుతోనే పని చేయించుకుంటా. నేను అట్లా పోను. అందుకే సక్సెస్ అయ్యారు. నేను పోను అట్లా, వదులుకుంటా. అవసరమైతే డీల్ వదులుకుంటా. ఏదైనా నష్టమైతే నేను భరించుకున్నా చాలాసార్లు. కొన్ని ప్లాట్లు డబల్ రిజిస్ట్రేషన్ అయినాయి. ఆ బిజీలో 2006లో 6-7లో ఎట్లా ఉండేదంటే పొద్దున ఇంట్లో నుంచి బయటకు వెళ్తే రాత్రి దాకా 2-3 రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళేది, 10-15 రిజిస్ట్రేషన్ చేయించేది. ఏం చేయిస్తున్నామనేది తెలియని కానీ 2-3 డబల్ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. అయిపోతే నేను ఆ ప్లాట్ వెనక్కి తీసుకొని వాళ్ళకి వేరే కొనిచ్చిన. ఎందుకంటే మనం నమ్మి డబ్బు ఇచ్చారు, మార్కెట్లో ఉన్నాము మనం, అట్లా కూడా కొన్ని జరిగినాయి. ఇంకా రకరకాల అన్ని చూసుకుంటూ అవన్నీ ఈ స్టేజ్కి వచ్చినాం. బట్ ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ పరిస్థితి చూస్తే మొత్తం రియల్ ఎస్టేట్ కొలాప్స్డ్ కదా సార్. ఎలా అనిపించింది లాస్ట్ 1 year నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? నేను కొలాప్స్ అనుకోను. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళకి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియనే. ఇప్పుడు షేర్ మార్కెట్ తీసుకున్నాం మీరు, స్క్వేర్ ఫీట్లకి వేల రేట్లు పెంచుకొని పోయే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం అంటారు. 2-3 రకాలు ఉంది.
ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా పడిపోతూ ఉంటుంది, గోల్డ్ రేట్స్ కూడా ఫ్లక్చువేషన్ ఉంటుంది. అలాగే ఇది కూడా 5 ఏళ్లకు 8 ఏళ్లకు 10 ఏళ్లకు కరెక్షన్ వస్తుంది. బాగా పెరిగిపోయినప్పుడు ఇప్పుడు డిమాండ్ కన్నా చూడండి, ఇప్పుడు ఒక సదాశివపేట ఏరియా ఉంది, సంగారెడ్డి మార్కెట్ బాగుంది, జహీరాబాద్ మార్కెట్ బాగుంది. సదాశివపేట మార్కెట్లో సదాశివపేట చుట్టుపక్కల 50 వెంచర్లు ఉన్నాయి. ప్రతి వెంచర్లో 75% అన్సోల్డ్ ఉంది. ఎందుకంటే అక్కడ వచ్చే కస్టమరు దేన్ని బేస్ చేసుకొని వస్తాడు? వాడు 10,000 పెట్టి కొనుక్కుంటే 20,000 ఎందుకు అవుతుంది? మళ్ళీ ఇంకోరు వచ్చి కొంటేనే అవుతుంది. అవును. కానీ కస్టమరు త్రిబుల్ ఆర్ సైడ్ సంగారెడ్డి అన్న పోతాడు, లేదా నిమ్స్ కానీ అటు కానీ జైరాబాద్ అన్న పోతాడు. మధ్యలో అలాంటి ఏరియాల్లో చేసినప్పుడు ఏమైందంటే మార్కెట్ పోతుంది. మీరు సంగారెడ్డి ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఉంది, ఇప్పుడు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఇప్పుడు కూడా 100 డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుంది ఎవ్రీడే. అంటే ఉన్న చోటు ఉంది. ఇది అనేది కొంత స్లో అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 1-2 months నుంచి కొంచెం స్టార్ట్ అయింది. ఇంకా మీరన్న మార్కెట్ చెప్తే ఇప్పుడు కొల్లూరు ఈ ఏరియా ఉంది, కొన్ని వందల కొద్ది హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. అవును. సప్లై డిమాండ్కు కంపేర్ చేసుకోకుండా, మార్కెట్ని అధ్యయనం చేయకుండా, సేల్స్ జరుగుతుందా లేదా చూడకుండా, డబ్బులు ఉన్నాయని చెప్పి తీసుకొని కట్టుకుంటూ వెళ్ళిపోయారు. లక్షల్లో ఫ్లాట్స్, 30 ఫ్లోర్లు 40 50 ఫ్లోర్లు, లక్షల్లో ఫ్లాట్స్ ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రేటు 8,000 ఉంటే ఈ రోజున 5,000కి అమ్ముకుంటున్నారు. సింగిల్ పేమెంట్ ఇస్తే 5,000కి అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడ వర్కౌట్ అయితే చెప్పండి. అంటే ఈరోజు గెటాన్ అయితే చాలు, మార్కెట్లో పేరు ఖరాబ్ కాకుండా కంపెనీ ఉంటే చాలు, ఈ ప్రాజెక్టు నాకు లేకపోయినా పర్వాలేదన్న స్టేజ్కి వచ్చారు. అది వాళ్ళు స్వయంగా చేసుకున్నది. దూరంగా పోయి లేఅవుట్ చేసేవాళ్ళు కానీ, విల్లాస్ కట్టేవాళ్ళు కానీ, స్టిల్ట్ ప్లేస్ 7-10 వరకు కట్టుకునే వాళ్ళకి కానీ ఇబ్బంది లేదు. ఓకే. 50-70 ఫ్లోర్లు కూడా 1-2 కంపెనీలకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ క్రెడిబిలిటీ మీద దాని మీద ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేస్తారు, పెద్దవాళ్ళు కొంటారు. మామూలు కొత్తగా వచ్చే బిల్డర్స్ ఏదో ఊహించుకొని, లేనిది ఉన్నట్టు ఊహించుకొని అపోహలకు పోయి అప్పులు తెచ్చి చేసుకున్న వాళ్ళే ఇబ్బంది ఉంది. మీరు అంటున్నంత మార్కెట్ ఏం స్పాయిల్ లేదు, కొంత స్లో ఉంది, స్పీడ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మ్యూట్ స్టేజ్లో ఉంది. ఒకటి నిజం చెప్పండి, హైదరాబాద్లో ఉన్న టాప్ రియల్టర్స్ కావచ్చు, గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్ మారితే రేవంత్ రెడ్డి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి రేట్లు వస్తాయి. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, అన్ని అవగాహన ఉన్న వ్యక్తి, వీళ్ళ ఒంటెద్దు పోకడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని రేవంత్ రెడ్డికి హైదరాబాద్లో ఉన్న రియల్టర్స్ మొత్తం సపోర్ట్ చేశారు, పార్టీకి ఫండ్ కూడా ఇచ్చారు 100 కోట్లు. కానీ వచ్చిన తర్వాత చూస్తే మొత్తం ఫ్లేట్ ఫిరాయించింది. కొత్తగా హైడ్రా వచ్చింది, FTL జోన్లు, బఫర్ల జోన్లు అన్ని కూలగొట్టడం జరిగింది. మా నెత్తిన పన్నీరు పోస్తారనుకుంటే ఇంకొకలాగా అయిపోయింది. ఏదో అయిపోయింది హైదరాబాదు అసలుకి. ఇక్కడ మనం బతకలేము, బెంగళూరు చెన్నై పోయి మనం రియల్ ఎస్టేట్ చేసుకునే స్థాయికి రియల్ ఎస్టేట్ వాళ్ళు దిగిపోయారు అనే మాట వాస్తవం. నిజంగా చెప్పండి. కాదండి, ఆ మాటకు వస్తే చెన్నైలో బిజినెస్ లేదు, బెంగళూరులో మొత్తం సాచురేషన్ వచ్చేసింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది, రోడ్స్ చిన్నవి అయిపోయినాయి. బెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా అంటే నంబర్ 1 బాంబే తర్వాత హైదరాబాదే. మీరు చెప్పేదంతా ఇప్పుడు ఈ రాజకీయ కోణం ఎట్లా ఉంటుందంటే, ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక 6 నెలలు మార్కెట్ ఆగిపోతుంది. ఎలక్షన్ ముందు 3 నెలలు, ఎలక్షన్ తర్వాత, ఇది జనరల్గా జరిగేది. హైడ్రా అనేది ఏమైనా తప్పుడు కాదు కదా, ఒక చట్టం తీసుకొచ్చింది. ప్రతి చట్టం తీసుకొచ్చినప్పుడు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు, కొంతమంది స్వాగతిస్తారు. హైడ్రా అనేది తప్పు కాదు. స్టార్టింగ్లో ఏం జరిగిందంటే, దాని మీద అవగాహన గవర్నమెంట్ పబ్లిక్ ఇవ్వకపోవడంతో కొన్ని అపోహలు వచ్చి, కొంత నాలెడ్జ్ లేని వాళ్ళు, అంత దూరం ఆలోచన చేయలేని వాళ్ళు డ్రాప్ అయ్యారు కొనడం నుంచి. ఇప్పుడు మళ్ళీ దాని మీద అవగాహన, రంగనాథ్ గారు దాని గురించి వివరణ ఇవ్వడము, ఆ జీవోలు మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండడము, మీడియాలో దాని గురించి చెప్పడము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి రాజగోపాల్ నగర్ అని ఉంది బీరంగూడ దగ్గర, 440 ఎకరాలు అది ల్యాండ్లో లేఅవుట్ చేశారు 85లో. దాని మీద కేసు నడుస్తుంది. ఒకవైపు గవర్నమెంట్ మా ల్యాండ్ అంటుంది, ఒకవైపు ప్లాట్ ఓనర్స్ 83లో రిజిస్టర్ అయి ఉన్నాయి, నాకు కూడా దాంట్లో ప్లాట్లు ఉన్నాయి. రీసెంట్గా ఏం జరిగిందంటే, FTAలు బఫర్ జోన్లో ఉంది, కోర్టు కేసులో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, అంటే హైడ్రా పరిధిలోకి వస్తుంది. కొన్ని వందల ఇండ్లు కట్టేసారు నోటరీ మీద ల్యాండ్, ఒక ల్యాండ్ 4 సార్లు అమ్మేసారు. లాస్ట్ వీక్ రంగనాథ్ గారు వచ్చి అక్కడ టెంట్ వేసుకొని అందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు అంతా డిమాలిష్ చేయబోతున్నారు. అంటే హైడ్రా మంచి పని చేయడానికి కోసమే వచ్చింది. దాని మీద అవగాహన చెయ్యడంలో పబ్లిక్ అవేర్నెస్ కావాలి. మంచి పని అని మీరు అన్నారు, కొన్నోళ్ళు అంటే వాళ్ళు టైటిల్ చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు నేను కొన్నాను, నాకేమొస్తుంది,
ఒక నోటరీ అంటే వాడు ల్యాండ్ ఓనరా కాదు, ఎవరో వచ్చి ఎవరికో నోటరీ ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి టైటిల్ లేదు, వాళ్ళకు పహానీ లేదు, ధరణిలో వాళ్ళ పేరు లేదు, వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు. ఎవరో మేము నిజాం వంశీయులకు ఆ తరం నుంచి వచ్చిన వాళ్ళము, మా పూర్వీకులది ల్యాండ్ అని చెప్పి అమ్ముకుంటున్నారు. అది మొత్తం లేఅవుట్ అయిపోయింది. దాని మీద 1,00,000 కేసులు ఉన్నాయి. నేను కూడా గతంలో ఆ అసోసియేషన్లో 5 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశాను. నేను కూడా కోర్టులో దావాళ్ళంతా అటెండ్ అయినా, దాని గురించి సైట్లో ఫెన్సింగ్ వేయడానికి పోయినాం, జనరల్ బాడీలు చేసినాం. సరే తర్వాత వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటాం. అంటే హైడ్రా అనేది మంచి చేయడం కోసమే వచ్చింది. అంటే ఎంత పాజిటివ్గా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద రియల్టర్స్ మీటింగ్ జరుగుతుంది కదా మీకు, నేను కూడా రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఎంతమంది పాజిటివ్ గా ఉన్నారు, ఎంతమంది నెగిటివ్ గా ఉన్నారు? ఒక పర్సెంటేజ్ అంటే ఏమని చెప్తారు? ఒక 60-70%? నేను నారేడ్కో మెంబర్ నండి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ లో నేను వన్ ఆఫ్ ది లైఫ్ మెంబరు. మాకు ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. టాప్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్, లీడర్స్, తోపులంతా ఆ మీటింగ్కి వస్తారు ఎవ్రీ మంత్. మాకు కొన్ని డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు, అయితే ఈ హైడ్రా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవేర్నెస్ కల్పించడంలో గవర్నమెంట్ విఫలమైంది. యాజ్ పర్ నా నాలెడ్జ్ దాన్ని అవేర్నెస్ తీసుకురాలి. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మార్కెట్ కూడా మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎట్లయితే డౌన్ ఉందో మ్యూట్ స్టేజ్లో ఉండే, ఇప్పుడు కొంత స్టార్ట్ అయింది, కొంచెం మూమెంట్ అయింది. రేపు ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ పోయిన తర్వాత ఏప్రిల్ నుంచి కొంచెం కంటిన్యూ అవుతుందని మేమంతా భావిస్తున్నాము. సో మీ అందరైతే సపోర్ట్ రేవంత్ రెడ్డి? 100% అండి, 100%. వాళ్ళు కొత్తగా చెడు చేసింది ఏం లేదు, ఇంకా మంచి చేయడంలో ప్రణాళికలు కొత్తగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మాతో కూడా మీటింగ్లలో పాల్గొన్నారు. మేము కూడా సీఎం గారిని కలిసినాం, సిఎస్ గారిని కలిసినాం, అన్ని బాధలు చెప్పుకున్నాం, జిఎస్టీ కానీ మిగతా విషయాలు కానీ అన్ని చూసారు. కొంత టైం పడుతుంది, కానీ ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళటం రాంగ్ గా తీసుకెళ్ళారు. అవునండి, మీడియా రాంగ్ గా తీసుకెళ్ళింది. కొంతమంది మీడియా వాళ్ళు దాన్ని రాంగ్ గా తీసుకుపోయారు. అంటే దాన్ని చెప్పే విధానము వేరుగా చెప్పారు. అంటే రాంగ్ గా అంటే మన రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డిది ఇదే నియోజకవర్గంలో ఆయన ఇల్లు కూడా FTL జోన్ కూల్ చేయాలని ఫస్ట్ వార్తల్లో వచ్చింది. తర్వాత చూస్తే ఆయన ఇల్లు తప్ప మిగతా ఆయన్ని కూల్ చేశారు. ఆయన ఎందుకు కూల్ చేయలేదని దాని తర్వాత అయిన వాళ్ళకి ఒక రూల్, కాని వాళ్ళకి ఒక రూల్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ హైడ్రా కంప్లీట్ గా నమ్మేసక్కంగా లేదనేది బయటకు వచ్చింది. నిజంగా తిరుపతి రెడ్డి గారి ఇల్లు జోన్ లో ఉంది కదా, FDL జోన్ ఉంది. కానీ ఫస్ట్ నాగార్జున అది కూల్ చేశారు కదండి. మరి ఆయన తమ్ముడు రేవంత్ రెడ్డి చుట్టం కాదు కదా. అంటే అన్నది కూల్చలేదు ఇక్కడ, అది చెప్పి అన్నది కూల్చలేదంటే దానికి మళ్ళీ సర్వే జరిగింది. సెకండ్ టైం సర్వే జరిగినప్పుడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళిన. అక్కడ వాళ్ళ కాలనీ వాళ్ళు జరిగినప్పుడు ఒక 1.5 ఎకరు రాంగ్ సర్వే తీసుకున్నారు వీళ్ళు. మళ్ళీ దానికి డిమార్కేషన్ చేసి అది హుడా లేఅవుట్, యాక్చువల్గా అది హుడా లేఅవుట్, లోన్లు ఉన్నాయి, పర్మిషన్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు హడావిడిగా మీరు అట్లా అంటారు, టెంపుల్కు కూడా నోటీస్ ఇచ్చారు కదా, టెంపుల్ను డిమాలిష్ చేస్తామని కూడా నోటీస్ ఇచ్చారు. అంటే అధికారులు వాళ్ళకు నాలెడ్జ్ సరిగా లేకపోవడము, తొందరబాటుతనం, దూకుడుతనంతో చేసిన కొన్ని పనులు అది. అంతేగాని హైడ్రా అనే ఏదైతే చట్టం ఉందో దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు కూడా చాలా వరకు ప్రివెంట్ అవుతాయి, పబ్లిక్ కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు బఫర్ జోన్, FTLలో ఈ చెరువుల పక్కన కట్టడం తగ్గిపోతుంది. కనీసం ఇప్పటి నుంచైనా కట్టడం తగ్గిపోతుంది. మీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు దీని గురించి అర్థం చేసుకుందంటే క్లియర్ అర్థమవుతుంది నాకు కూడా. అవునండి. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, హైడ్రా అంటే ఏముంది, అన్ని కూల్ చేయటం, సో సర్వనాశనం అయిపోతుంది సిటీ, రియల్ ఎస్టేట్ పడిపోయింది, దారుణం అయిపోయింది. సో ఇప్పుడు వాసవి లాంటి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు, బిజినెస్ చేయలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అనే ప్రచారం కూడా, గ్లోబల్ ప్రచారం బాగా జరిగింది. జరిగింది కానీ అందులో వాస్తవం లేదు. ఇప్పుడు వాసవి వాళ్ళంతా కూడా మేమంతా నారేడ్కో మెంబర్స్, సిటీలో ఉన్న అందరు బిల్డర్ దాదాపు 300 మంది మెంబర్లు, 200 మంది అటెండ్ అవుతారు ఎవ్రీ మంత్. అవన్నీ బయట మీడియా సృష్టి. ఇప్పుడు కూల్ చేయకపోతే ఈ ఉన్న చెరువులు కూడా పోతాయి. ఆ కట్టడం దానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఈ వాసవి చెరువులోనే కట్టారా 3 బ్లాక్లు? లేదు, కట్టలేదు. చెరువును ఇప్పుడు 3 సార్లు ఆ చెరువుకు బౌండరీస్ ఫిక్స్ చేశారండి. 3 సార్లు ఫిక్స్ చేసిన బౌండరీస్ 3 రకాలుగా ఉన్నాయి. దేన్ని పట్టుకొని మీరు తప్పంటారు? అదంతా సమగ్రంగా చెరువులన్నీ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి లేక్ ప్రొటెక్షన్, దానికి ఒక మనిషిని గవర్నమెంట్ తరఫున ఒక వాచ్మెన్, సెక్యూరిటీని ప్రతి చెరువు దగ్గర పెట్టి కాపాడుకోవాల్సి వస్తుంది. అవును. ఆ బౌండరీస్ కరెక్ట్ లేనప్పుడు ఎవరిని ఏమంటాం? నేను సర్వే చేపిస్తే ఒకటి ఉంటుంది, మీరు సర్వే చేపిస్తే ఒకటి ఉంటుంది. అధికారుల దగ్గర రికార్డు సరిగా లేవు.
ఒకరి మీద ఒకరు చెప్తారు. ఇవన్నీ దానికి 1,00,000 సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు. ఏ గవర్నమెంట్ బాగా నచ్చింది మీకు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుందా రియల్టర్స్ కి? సార్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుందా? ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా చెప్పాలంటే ఎవరు చేయగలిగే మంచి వాళ్ళు చేస్తారు, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే రీసెంట్ గా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించిన మినిస్టర్ కాబట్టి చాలా మంది తిరుగుబాటు కూడా చేశారు. సో ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కు మాత్రమే పర్మిషన్స్, మిగతా పర్మిషన్స్ కావాలంటే మినిమం స్క్వేర్ ఫీట్ కి ఎంత కట్టాలి, లేకపోతే ఎంత పర్సంటేజ్. సో దోచుకుంటున్నారు. మాకు ఈ పాలన కన్నా కూడా ఆ పాలన నచ్చిందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. అట్లా ఏం లేదండి, మా పర్మిషన్లని మేము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. ఏం లేదు, ఎవరో అక్కడక్కడ ఉన్న కొంతమంది అధికారులు ఏదో ఆశిస్తారు, అదేదో ఇష్టమైతే ఇస్తాం, లేకపోతే లేదు. అది మన సంతోషం అంతేగాని అట్లా మీరు చెప్తున్నట్టు ఫిక్స్డ్ ఫీజు ఫిక్స్ చేసి ఇస్తేనే పర్మిషన్ అనేది లేదు ఎక్కడ కూడా. ఎన్నో ల్యాండ్ కన్వర్షన్లు జరుగుతున్నాయి, రోజు కొత్త పర్మిషన్స్ వస్తున్నాయి. కొల్లూరులో ఈ 4 నెలల్లో 2 పర్మిషన్స్ వచ్చినాయి హైరైజ్కి. వాళ్ళంతా రాజకీయ నాయకులు అండదండలు ఏం లేదు, ఓన్లీ బిజినెస్, ప్యూర్గా కార్పొరేట్ బిజినెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళే. అట్లా ఏం లేదు, ఎక్కడో చోట ఉంటారు, జరుగుతూ ఉంటుంది సమాజంలో ఎక్కడెక్కడ, తక్కువ అది. సో ఏం చెప్తారు శ్రీనివాస్ గుప్తా గారు? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే భయపడే స్థాయికి వచ్చేసారు హైదరాబాద్లో. గత 1 year నుంచి మనం చూస్తుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అంటారా? ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు. ఇప్పుడు కొంత మార్కెట్ స్లో ఉంది కాబట్టి ఇన్స్టంట్గా డబ్బున్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అది. ఓకే, 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్ 6,000 రూపాయలకు బార్గెన్ చేసి సింగిల్ పేమెంట్ ఇస్తే ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 70 లక్షలు 80 లక్షలు మనకిప్పుడు శంకర్పల్లి సరౌండింగ్ కానీ, వికారాబాద్ సరౌండింగ్ కానీ, మహబూబ్ నగర్ సరౌండింగ్ కానీ, జైరాబాద్ కానీ 70-80 లక్షల కోటి రూపాయలు పోయిన ల్యాండ్ మనం డబ్బులు రెడీగా పెట్టుకుంటే 40 లక్షలు దొరికే అవకాశం ఉంది. అంటే మార్కెట్ స్లో ఉన్నదాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో అది యాజ్ ఇట్ ఈజ్ పాత రేట్కి వచ్చేస్తుంది. అంటే మనకు 1 year లోపే 1.5 year లోపే 50% లేదా 100% వచ్చే స్కోప్ ఉంటుంది. ఓకే, 50% 1 yearలో వచ్చిన చాలా పెద్ద బెనిఫిట్ కదండి. అమ్ముకొని ఇంకో చోట పెట్టుకోవచ్చు. అవును, అట్లా ఇది చాలా మంచి మార్కెట్. ఇప్పుడు ఈ 4 నెలల పాటు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు జనరల్గా వచ్చే లాభం కాకుండా ఇన్ అడిషన్ ఈ బెనిఫిట్ కూడా వాళ్ళకి వస్తుంది. ఓకే, అట్లా. సో అంటే ఓపెన్ ఫ్లాట్స్ బెస్ట్ అంటారా, లేకపోతే ఏదైనా హై రేంజ్ లోనో లేకపోతే విల్లాలో ఫ్లాట్స్ ఇలా ఇలా అంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్? ఓపెన్ ప్లాట్సే బెస్ట్ అండి. అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 లోపు ఉంటే ఓపెన్ ప్లాట్స్కి వెళ్తే ఏడన్నా పోయి మనం ఒక 1000 గజాలు కొనుక్కుంటే బాగుంటుంది. ఒకవేళ ఎక్కువ 10 కోట్లు 20 కోట్లు పెడితే కమర్షియల్ ఫ్లోర్, ఓకే, రెంటల్ కమర్షియల్ ఫ్లోర్ తీసుకుంటే అది బాగుంటుంది. ఇంకా అపార్ట్మెంట్కి వస్తే అది అవసరమే. అపార్ట్మెంట్ అనేది అవసరం ఉంటేనే కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్గా అది నేను పెద్ద సజెస్ట్ చేయను దాన్ని. అపార్ట్మెంట్ కూడా అఫ్ కోర్స్ మనకు పెరుగుతుంది. అపార్ట్మెంట్ కూడా చూసుకుంటే 10 ఏళ్ళకి మనకు డబుల్ అయిపోతుంది, రెంట్ వస్తుంది. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్స్, ప్లాట్స్, దాని తర్వాత కమర్షియల్, దాని తర్వాత ఇంకా అపార్ట్మెంట్. చాలా సెక్యూరిటీ, మోర్ సేఫ్, రెంటల్ ఇన్కమ్ కావాలి, రిస్క్ వద్దు అనుకుంటే అపార్ట్మెంట్. ఓకే, సో ఏమున్నాయి ఇప్పుడు గుప్తా రియల్టీస్ లో మనకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్? మా దగ్గర ఫ్లాట్స్ ఇప్పుడు నా దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇంద్రేశంలో ఒక అపార్ట్మెంట్ నడుస్తూ ఉందండి. అది 100 యూనిట్స్. అది ఒక బ్లాక్లో 50, ఇంకో బ్లాక్లో 50. ఇప్పుడు నార్త్ బ్లాక్ రెడీగా ఉంది, 50 యూనిట్స్. వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ప్లాస్టింగ్ నడుస్తుంది. నెక్స్ట్ ఆగస్ట్కి హ్యాండ్ ప్రైస్ అక్కడ మామూలుగా 4,500 పెట్టినాము. ఇప్పుడు ఇమ్మీడియట్గా డబ్బులు ఇస్తే మేము 3,800కే ఇస్తున్నాం. ఓకే, అంటే ఒక ఫ్లాట్ సింగిల్ పేమెంట్ 40-45 lakhs లో ఫ్లాట్. 45 lakhs లో ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్, ఫ్లాట్ కాస్ట్, జిఎస్టీ అన్ని వచ్చేస్తాయి. ఓకే, అట్లా కొనుక్కున్న వాళ్ళకి ఒక 10 లక్షలు తగ్గిపోతుంది. మార్కెట్ బాగా స్వింగ్లు ఉంటేనే 4500 అమ్మేది. అదే ఓవరాల్గా ఫ్లాట్ మీద చూసుకుంటే 10 లక్షలు తక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఒక 1 year హోల్డ్ చేసి అమ్ముకుంటే 10 లక్షలు పెరుగుతుంది. ఓపెన్ ఫ్లాట్స్ ఎక్కువ. ఓపెన్ ఫ్లాట్స్ మనము జైరాబాద్ నిమ్స్ ప్రాజెక్ట్ వస్తుంది, అక్కడ గవర్నమెంట్, ఇది 12,000 ఎకరాల్లో మీకు ఐడియా ఉండొచ్చు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది. దానికి సంబంధించి ల్యాండ్ అంతా అలాట్మెంట్ అయిపోయింది, సర్వే అయిపోయింది, వర్క్ కూడా అతి తొందరలో స్టార్ట్ కాబోతుంది. దానికి 1 kilometerలో మనము గుప్తాస్ ఆక్సిజన్ పార్క్ అని లేఅవుట్ చేస్తున్నాము. ఆక్సిజన్ పార్క్, ఓకే. దాంట్లో 3 బ్లాక్లు అండి, 1, 2, 3. ఫస్ట్ బ్లాక్లో 42 ఎకరాలు డిటిసిపి రెరా వచ్చింది, 75% వర్క్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ 11 acres డిటిసిపి రెరా వచ్చింది, అది వర్క్ నడుస్తూ ఉంది. సో థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో మిగతాది 60 ఎకరాలు సుమారుగా, అది పర్మిషన్లో ఉంది. ఓకే, దీని నుంచి కొంచెం ముందుకు వస్తే
మనకు సంగారెడ్డి దగ్గర మంజీరా నది పక్కన మనం అక్కడ 20 ఎకరాలు లేఅవుట్ చేస్తున్నాము. నాందేడ్ హైవేకి ఐఐటి పక్కన 6 ఎకర్స్లో రిసార్ట్ కడుతున్నాము. అందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఆ రిసార్ట్లో లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తాము. అట్లా అది పర్మిషన్లో ఉంది. దాని మంజీరా నదికి సంబంధించిన ఇరిగేషన్ క్లియరెన్స్ వచ్చింది, నేషనల్ హైవేస్కి సంబంధించిన క్లియరెన్స్ వచ్చింది. మేబీ 1-2 monthsలో పర్మిషన్ వస్తుంది. ఎంత ఉంటుంది గజం ఇప్పుడు? అది 30,000 అనుకుంటున్నామండి. అయితే ఇప్పుడు దానికి ఏం డబ్బు తీసుకోవట్లే, పర్మిషన్ రావట్లే. అప్లికేషన్ తీసుకుంటున్నాము. పర్మిషన్ వచ్చినాక ఇంటిమేషన్ ఇచ్చి అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎక్కడ చూసినా 100 ఎకరాలే చెప్తున్నారు కదా. నేను ఫస్ట్ లో చెప్పింది కరెక్టే కదా. లింగంపల్లి నుంచి సదాశివపేట దాకా మందే కదా. ప్రస్తుతానికి మనకు 4-5 ప్రాజెక్టులు కలిసి సుమారుగా 300 acres అప్రూవల్స్ లో ఉన్నాయి. అట్లా 60 ఎకరాలు వచ్చింది. సుమారుగా 200 ఎకరాలు 5 ప్రాజెక్టులు అయి పర్మిషన్స్ కి పెట్టి ఉన్నాము. ఓకే, అవన్నీ మేబీ ఆల్మోస్ట్ ఫైనల్లో ఉన్నాయి. 1-2 monthsలో అన్ని పర్మిషన్స్ వస్తే రేపు ఏప్రిల్ మేలో భూమి పూజలు చేసి అన్ని కూడా లాంచ్ చేసేస్తాం. సూపర్. అట్లా. సో ఇంకేంటి ఫ్యూచర్ గోల్స్ ఏంటి అసలు మీకు? ఫ్యూచర్ గోల్ ఏమో సార్, నేను అన్ని ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ టైకన్ అని ఒక టైటిల్ తీసుకోవాలనా? లేదండి, టైటిల్ ఆదిత్యారామ్ గారు చెన్నైలో రియల్ ఎస్టేట్ టైకన్ అంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు. అట్లా నాకు గోల్ అంటే ఇంకా ఎదగాలని. నేనేందంటే మా ఊరు నుంచి ₹1 కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన. నేను వచ్చి ఈ స్థాయికి వచ్చిన అంటే ప్రతిదీ నాకు బోనసే. నా దగ్గర ఏది ఉందో అది బోనసే, నా దగ్గర ఏం లేదు కదా. అందుకని నాకు చాలా లైఫ్లో సాటిస్ఫాక్షన్. 50,000 కోట్లకు ఉంటుందా, 1,00,000 కోట్లకు ఉంటుందా? అంత ఆశ లేదు, అంత అవసరం కూడా లేదు కదా. అరే దానికోసం కదా పని చేస్తుంది. అంటే ప్యాషన్ గా పని చేయడం. రిలయన్స్ అంబానీ, ఆదాని సరిపోక చేస్తుంది ఇంకా కాదండి, 2 రకాలు ఉంటుంది. వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వచ్చిన ప్యాషన్ గా చేయడము, కసితోని పని చేయడము. మనం ఒక పని చేయాలి, 10 మందికి ఉపాధి ఉండాలి, మనం ఏందో నిరూపించుకోవాలి, మనకు సొంతంగా మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి లైఫ్ మీద అనే దాని మీద నేను ఫోకస్ చేస్తాను. డబ్బు అనేది ఎట్లా వస్తుంది, మెయిన్ అది ఒక సాధించాము అనే తృప్తి. నేను ఇంకా మీ పాపతో సరదాగా అంటే ఎంత అండి, 1,00,000 కోట్లకు ఉంటుందా మొత్తం నాన్నగారు సంపాదించిందండి? చిచి అంత లేదండి, ఒక 70,000 80,000 కోట్లకు ఉంటుందేమో అన్నది. అందుకని అంత డబ్బు ఉంటే కూడా నిద్ర రాదు సార్. అంత డబ్బు కూడా మంచిది కాదు, నిద్ర రాదు. మంచిగా తిని హాయిగా పడుకుంటున్నాం. ఓకే, మా వరకు మేము ఏం లేకుండా ఒక పల్లెటూరు నుంచి మేము వచ్చిన ఊరికి ఈ రోజు కూడా బస్సు లేదు. నేను ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చానో ఆ ఊరు ఎంత పల్లెటూరు అంటే ఈ రోజుకు బస్సు లేదు. ఓకే, అలాంటి ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన. ఈ రోజు ఏ ఊరండి? ఇక్కడ మా వికారాబాద్ పక్కన తరిగోపులు అని ఉంటది. చేశారా మీ ఊరు డెవలప్మెంట్ ఏమైనా చేశారా? ఈ స్థాయికి వచ్చారు మీరు? అంటే రీసెంట్ గా వాళ్ళు పిలిస్తే గుడిదో ఊరంతా భోజనాలు పెట్టాను 3,000 మందికి. గుడికి ధ్వజస్తంభం, గుడికి కావాల్సిన ఖర్చులు వాళ్ళు చెప్పింది ఇచ్చాను. రోడ్స్ ఇంకా అంటే ఉంది, వేరే వాళ్ళకు కమ్యూనిటీ హాల్ ఒకటి అడిగారు. ఎప్పుడు అవుతారు మీరు వికారాబాద్ శ్రీమంతుడు? ఇంకా వికారాబాద్ మంచి సైకిల్ వేసుకొని వికారాబాద్ లో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా ఆలంపల్లిలో 36 acres డిటిసిపి లేఅవుట్. టౌన్ లో చిన్నపాటి మల్టీప్లెక్స్ కడుతున్నా. అంటే ఆ ఊరికి ఎంత అవసరం అంత. 2 స్క్రీన్లు, ఒక 20 షాపులు, హోటల్, రెస్టారెంట్, బ్యాంకుట్ హాలు, ఒక 14 floors అపార్ట్మెంట్ 3 ఎకరాల్లో చేస్తున్నాం. పర్మిషన్లో ఉంది అది కూడా. అంటే మా ఊరి దగ్గర ఏదైనా చెయ్యాలి అని, అది కూడా మా రిలేటివ్స్దే. 3 ఎకరాలు వికారాబాద్ సెంటర్లో ఉంటుంది. ఓకే, అట్లా. సో ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 25 సంవత్సరాల ఈ వ్యాపార రంగంలో పడిన ఒక, అసలు ఇప్పటికీ కూర్చుంటే ఏడుపు వచ్చేస్తుందని అనుకున్న ఒక కష్టం అండ్ ఈ స్థాయికి రావడానికి ఒక ఎవరో వెనకుండి మిమ్మల్ని భుజం తట్టి వెళ్ళు మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యం అంటే ఏమని చెప్తారు? నాకు 2004లో డాక్టర్ ప్రవీణ్ అని మా ఫ్రెండ్ ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఈ సమాజము నన్ను నమ్మనప్పుడు ఆయన నన్ను నమ్మిండు. సొసైటీలో నేను ఎవరో తెలియదు, నన్ను ఎవరు ₹100 నమ్మనప్పుడు ఆయన నన్ను నమ్మిండు. ఎంత అంటే ఎంతనా నమ్మిండు. జేబులో ఎంత వేసుకొని వచ్చారు ఊరి నుంచి? నేను ఒక ₹20 ₹15 వేసుకొని వచ్చి. అంతే. మా పెద్దనాయన ఇచ్చిండు, లింగంపల్లి పోతున్నంటే పెట్టుకొని ₹15 15 20 అంతే వేసుకొని ఒక బ్యాగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైతే మా ఊరు ఆయన నన్ను రమ్మన్నాడో, నేను అటు ట్రైన్ దిగి వస్తుంటే అటు డోర్ వేసేసారు. షాక్ అయిపోయినాను, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఏంది రమ్మన్న వ్యక్తి ఇట్లా చేసిండు అని ఆ సందులో నుంచి వాళ్ళ ఇంటిపైకి ఎక్కి పడుకున్నా. నైట్ అయిపోయింది. కుక్కలు వచ్చి నా బట్టలు లాగేసినాయి. ఊరు కుక్కలు అటు వస్తాయి కదా పైకి,
అటు నుంచి దిగి ముందుకెళ్తే అక్కడ ఏదో పీర్ల పండుగ జరుగుతుంటే అక్కడ ఉండి అటు నుంచి నడుచుకుంటూ బొల్లారం పోయినా. బొల్లారం ఫ్యాక్టరీలలో పోయి నెక్స్ట్ డే అంతా నడుచుకుంటూ తిరిగి ఒక కంపెనీలో అక్కడ కేఎల్ హైటెక్ అని ఒక కంపెనీ ఉండే, ఈ చెక్ బుక్స్ ప్రింట్ అయ్యే కంపెనీ, అక్కడికి చేరుకున్నా. అప్పుడే కాంట్రాక్టర్ వచ్చిండు, నన్ను చూసి కార్ ఆపి వెనక్కి వచ్చిండు. వస్తే ఇట్లా ఉన్నా సార్, నేను ఇట్లా వచ్చిన, రమ్మన్న వ్యక్తి ఆశ్రయం ఇవ్వలేదు, ఎంతైనా కష్టపడతా నేను, అంటే చాలా వర్క్ లోడ్ ఉంది, 20 రోజుల వరకు బయటికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే భోజనం ఇక్కడే ఉండాలి, డే నైట్ చేయాలన్నాడు. చేసిన అక్కడే వాష్రూమ్స్ చూపించారు, ఫుడ్ అరేంజ్ చేసారు. 100 మంది 100 మందిలో నేను చాలా కసిగా పనిచేసిన. రోజుకు 2-3 గంటలు పడుకునేది. తర్వాత ఆయన 20 రోజులకు పిలిచి రోజు 14 రూపాయలు మాట్లాడితే రోజు 20 రూపాయల కాడికిచ్చి పంపిస్తే వచ్చి రూమ్ తీసుకున్నాం. అట్లా మొదలైంది. కాబట్టి ఈరోజు ఏదున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంతనే కాదు, ఇంకా అంటే సరే పని అయితే చేయాలి, 10 మంది నమ్ముకున్నారు, నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, పనిచేసే వాళ్ళు 200 మంది మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, కంపెనీని ముందుకు తీసుకోవాలి. నాకు చేతనైన రోజులు, నేను చేయగలిగిన రోజులు ఈ కంపెనీని ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది నా లక్ష్యం. సూపర్ సార్, గ్రేట్. అసలు మీరు చెప్తుంటే గూస్ బంప్స్. మీ అసలుకి 20 రూపాయలు 15 రూపాయలు పెట్టుకొని సిటీకి వచ్చి ఈ రోజు ఈ స్థాయికి రావడం అనేది ఆషామాషి కాదు, నోట్లో నుంచి వచ్చే అంత ఈజీ కాదు ఆ మాటలు. ఆ సక్సెస్ ని కష్టపడి పైకి వచ్చిన వాడికే తెలుస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా ముందుకెళ్ళాలని, మంచి వెంచర్స్ చేయాలని, ప్రజలు మన్నలను పొందారు కాబట్టి ఇంత స్థాయికి వచ్చారు. సో వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నారు. సో ఇలానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గుప్తా గారు, ఇలాంటి గొప్ప గొప్ప పర్సనాలిటీస్ని అప్పుడప్పుడు కలిస్తే మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్, మంచి ఎనర్జీ వస్తుంది మాకు కూడా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, బాగా సంపాదించండి అల్లుడి కోసం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.